ఏమన్నా పేరు చెప్పి తీసుకున్నానా? ఏం మాట్లాడుతున్నా? ఇచ్చిన పేపర్ ఇచ్చిన పేరు చెప్పినానా? ఏం మాట్లాడుతున్నా? పలికిన ప్రతి పదములు పాటలుగా ప్రభవించగ కలము గలము ధ్వరది ముఖ్యర వారింటిలోన భూమంకాకమురై ఆ 9 అక్షర క్రమంతో అక్షరాభిషేకం చేస్తున్నా. మొదటి అక్షరం ము. ముని మాపు వేలనైనా తానొచ్చి ముని మాపు వేలనైనా తానొచ్చి. రెండో అక్షరం కే. ఎల్లవి భావ ఒక వేదికనిచ్చి సాహిత్యానికి అసమాన సేవ చేసి అందరి మనమున గురువు స్థానంలో రామలో. అదే ఈ కార్యక్రమం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఈ ఆర్గనైజేషన్ గురించి. కవి సాయంత్రం 7వ ఆత్మీయ సమ్మేళనంలో నా పుస్తకం నాతో నేను నీతో నేను ఆవిష్కరించబడింది. అందశ్రీ గారు ఆవిష్కరించారు. ఈ అవకాశం ఇచ్చిన కవి సాయంత్రం అడ్మిన్ ముఖ్యర సంపత్ గారికి కృతజ్ఞతలు. మీరు కవినే కదా మేడం? ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు రాశారు? ఇది మొదటి పుస్తకం అండి నాది. మొదటి అచ్చు. చాలా సంతోషంగా ఉంది. మేడం ఈ మొత్తం సబ్జెక్ట్ రెడీ చేయడానికి ఎంత టైం పట్టింది? ఎలాంటి? ఇది భావ కవిత్వం అండి. మొత్తం 56 కవితలు ఉన్నాయి ఈ బుక్లో. అన్ని నేను నా కోసం నేను రాసుకున్నవి, నా కోసం నేను మా సార్ కోసం రాసుకున్నవి మాత్రమే ఉంటాయి. అందరిలాగా కొంచెం సమాజానికి తక్కువ ఉంటాయి, అవి కూడా తక్కువ రాశాను. ఈరోజు మీ పుస్తకావిష్కరణకి ఇంత మంచి రెస్పాన్స్ దొరికేందుకు మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఈ కార్యక్రమంలో పాల్గొన్న గెస్ట్లు చాలా సంతోషంగా ఉంది. నేను కవిత్వంలోకి వచ్చి 5 సంవత్సరాలు కూడా కాలేదు ఇంకా పూర్తిగా. అప్పుడే పుస్తకాన్ని విడుదల చేస్తున్నా అంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా మంది ఈ పుస్తకం తీసుకోవడంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎక్కడ ఇది అందుబాటులో? అదేం లేదండి, దీంట్లో ఫోన్ నెంబర్స్ ఇచ్చినాం. నేను ఎక్కడ పర్చేస్ కి పెట్టట్లేదు, నా సొంత కవిత్వం కాబట్టి అమ్మడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ దీంట్లో నెంబర్స్ ఉన్నాయి, కాల్ చేస్తే. ఇంకా రాబోయే రోజులు ఇంకా ఎలాంటి పుస్తకాలు రాయాలని? ఇప్పటి వరకు నేను రాసింది మాత్రం భావ కవిత్వం అండి. నా కోసం నేను రాసుకున్నా. ముందు మాత్రం సమాజం కోసం కూడా రాయాలని అనుకుంటున్నా. లాస్ట్ మేడం, ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ కవి సాహిత్యం ఈ సంస్థ వాళ్ళకి ఆర్గనైజర్స్ కి ముఖ్యర సంపత్ కుమార్ అండి, కవి సాయంత్రం అడ్మిన్ ముఖ్యర సంపత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మిసెస్ రాధిక గారు కవితలు రాస్తా ఉంటుంది, తను ప్రోత్సహించాను. ఈ రోజు బుక్ రిలీజింగ్ అంటే వచ్చాము. అందశ్రీ గారు, మోహనశ్రీ గారు, వీళ్ళందరూ వచ్చి వీళ్ళ చేతుల మీదుగా బుక్ రిలీజ్ చేయడం చాలా సంతోషం అనిపించింది. మా సార్ సహకారం లేకపోతే నేను ఈ రోజు ఈ స్టేజ్ ఎక్కి అవార్డు అందుకోకపోదును, ఈ బుక్ రిలీజ్ కాకపోతుంది. అవకాశం ఇచ్చిన మన ఇంట్లో వాళ్ళ సహకారంతో ఇప్పటికి మీరు ఎన్ని అవార్డ్స్ సొంతం చేసుకున్నారు? చాలానే తీసుకున్నామండి, కాకపోతే చిన్నవి ఇక్కడికి వచ్చే వరకు మొదటిది పెద్దది. సార్, ఈరోజు రవీంద్ర భారతి అంటే ఒక గొప్ప వేదిక మీద మీ పుస్తక ఆవిష్కరణ. అదే రవీంద్ర భారత్ లో ఇది ఫస్ట్ బుక్ రిలీజ్ కావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్.